ఈటీవీ అమృతం యథా ఋతువు తదాహారానికి స్వాగతం. మనం ఏ ఋతువులో ఉన్నామో ఆ ఋతువుని బట్టి, అంటే ఆ మాసాన్ని బట్టి మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మనకి ప్రివెంటివ్, ఎస్పెషల్లీ ఆ ఋతువులో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహారం కూడా మనం చేసుకోగలిగితే అప్పుడు మనకి ఆ ఋతువుని బట్టి మన జీవనం కూడా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం వసంత ఋతువు చైత్ర మాసంలోకి ఎంటర్ అయ్యాం. వసంత ఋతువు దీన్ని స్ప్రింగ్ అంటాం. మనం స్ప్రింగ్ అనేది చాలా ఆహ్లాదకరంగా, అంటే వసంత ఋతువు అనేది చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఋతువు. దీంట్లో చైత్ర మాసం, దీంతో మనకి ఉగాది, మనకి సంవత్సరానికి ఆది, అంటే మన తెలుగు సంవత్సరానికి మొదలైనటువంటి మాసం కూడా ఇదే. ఈ సమయంలో చెట్లన్నీ చిగుర్చి అన్నీ కూడా పచ్చద, అంటే అప్పుడప్పుడు ఆకులు రాలి అప్పుడప్పుడే చిగురిస్తూ ఉంటుంది. కోకిల రావాలతోటి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదేవిధంగా సూర్యుడి యొక్క ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంక నుంచి మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ నీటి శాతం ఉన్నటువంటి ఆహారం అన్నమాట. అంటే ఆహారంలో అంటే సొరకాయ కానీ, పొట్లకాయ కానీ, గుమ్మడికాయ కానీ, అదేవిధంగా ఆకుకూరలు ఎక్కువ వస్తాయి టైంలో. దాంతోపాటు మనకి ఫ్రూట్స్లో వచ్చేటప్పటికి తర్బూజా, కర్బూజా, కీరతో వస్తాయి. ఎక్కువ మన బాడీని హైడ్రేట్ చేయాలన్నమాట. అంటే మన బాడీ ఎప్పుడు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడి నుంచి. దాని తగ్గట్టు మనం ఎక్కువ మజ్జిగ తీసుకోవటము, చలవ చేసే పదార్థాలు తీసుకోవటము, ఎండలో ఎక్కువ తిరగకపోవటము, ఇలాంటి పనులన్నీ కూడా ఈ టైంలో చేసుకుంటూ తేలికపాటి దుస్తులు ధరించడం, షర్బత్ తీసుకోవటం, ఇవి చేసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా ఈ చైత్ర మాసంలో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ చైత్ర మాసంకి వచ్చేటప్పటికి లాస్ట్ మనకి లెగ్యూమ్స్ లాస్ట్ అనమాట. ఇంకెక్కడి నుంచి మనకి వేరే వెజిటేబుల్స్, వాటిలో ముఖ్యమైనవి మనకి వచ్చేవి పచ్చి బఠానీ వస్తుంది. మనం ఈ చైత్ర మాసం మొదటి ఎపిసోడ్లో పచ్చి బఠానీ, మెంతి అన్నం కొర్రలతోటి, రెండవదిగా కోకం, కొబ్బరిపాల మసాలా, మజ్జిగలాగా, ఈ రెండింటిని మనం చూడబోతున్నాం. మొదటిగా కొర్ర, పచ్చి బఠానీ, మెంతి అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర, పచ్చి బఠానీ, మెంతి అన్నానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చి బఠానీ 1/2 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 1 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉల్లి తరుగు 1/2 కప్పు, వెల్లుల్లి 3, నిమ్మరసం కొంచెం, నూనె 2 చెంచాలు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. కొర్ర, పచ్చి బఠానీ, మెంతి అన్నానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్తా, దాని గురించి మాట్లాడుకుందాం. కొర్రలు, ఇది ఆల్మోస్ట్ ఒక 4 hours మనం నానబెట్టి ఇలా పొడి పొడిగా వండుకున్నాం. ఎస్పెషల్లీ కొర్రలు వచ్చేటప్పటికి మనకి రిచ్ ఫైబర్ ఉంటుంది. మన బాడీ టెంపరేచర్స్ని, ఎస్పెషల్లీ ఈ టైంలో వీటిని తీసుకుంటే మనకి బాడీ టెంపరేచర్స్ని సమతుల్యం చేస్తుంది అనమాట. మనకి హై టెంపరేచర్స్ వచ్చినప్పుడు, ఇలాంటి వచ్చినప్పుడు బాడీలో ఇప్పటికీ జానపద వైద్యంగా దీని యొక్క గంజి తాగి తుప్పుడు కప్పుకుంటే బాడీ ఖచ్చితంగా ఆ టెంపరేచర్స్ని బ్యాలెన్స్ చేసుకుని నార్మల్గా అయిపోతుంది. అలాంటి పద్ధతులు ఇప్పటికీ పాటిస్తారు. అదే గ్రీన్ పీస్ ఇట్స్ గుడ్ ఫర్ అవర్ స్టమక్. మన జీర్ణాశయం ప్రాపర్గా పనిచేసేదానికి, అదేవిధంగా స్టమక్ అల్సర్స్కి, వీటన్నిటికి కూడా చాలా బాగా పనిచేసి రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. మన పీచు పద్ధతి, ఈ 2 కాంబినేషన్స్తో, అందులో మెంతి కూర కానీ, జీలకర్ర కానీ, ఇవన్నీ కూడా మన బాడీకి చలవ చేస్తాయి. అంటే ఈ సీజన్లో మనకి కొంచెం చలవ ఉండే పదార్థాలుగా తీసుకోవచ్చు. మెంతి కూర ఇప్పుడు బాగా వచ్చే సీజన్ మెంతి కూర కాబట్టి ఈ కాంబినేషన్లో వెరీ గుడ్ హెల్త్గా, అంటే మన హెల్త్ పరంగా మన బాడీ టెంపరేచర్స్ని సమతుల్యం చేసడానికి చాలా మంచి కాంబినేషన్. స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్, జీలకర్ర వేస్తాం. జీలకర్ర మనకి వాత నివారణ, మన వాతానికి చాలా మంచిది. మన బాడీ టెంపరేచర్స్ని కూడా చాలా బ్యాలెన్స్ చేస్తే, మనకి ఎప్పుడైనా మనకి జ్వరంగా అలా ఉన్నప్పుడు జీలకర్ర కషాయం కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. బట్ బాడీలో టెంపరేచర్స్ రెగ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా లివర్ ఫంక్షన్ని, లేడీస్కి ఉన్నటువంటి మ్యాన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ జీలకర్ర చాలా చక్కగా పనిచేస్తుంది. జీలకర్ర వేగే లోపల మనం
వెల్లుల్లి, వెల్లుల్లి వద్దనుకుంటే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు కావాలంటే. కాబట్టి శొంఠి పొడిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, కావాలంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పు వేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఆనియన్, ఉల్లిపాయని ఉల్లి తరిగేసిన తర్వాత ఒక 1-2 మినిట్ ఇట్లా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం ఈ బఠానీ వేస్తాం. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం, మెంతికూర వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి 4 to 5 మినిట్స్ అది మగ్గనిస్తే మనకి ఆ ఎసెన్స్ అంతా కూడా ఆ బఠానీకి అంటే మనం వేసిన వెల్లుల్లి కానీ లేకపోతే ఆ జీలకర్ర ఎసెన్స్ అంతా వాటికి పడుతుంది, ఆ పోపు అంతా పట్టి మనకి టేస్ట్ ఉంటుంది. సో 4 నుంచి 5 మినిట్స్ మనం దీన్ని మగ్గనిద్దాం. మనకి ఎసిడిటీ ఇష్యూ అనేది ప్రజెంట్ డేస్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మసాలాలు తిన్నందువల్ల, లేకపోతే మనకి ఎండాకాలంలో కూడా ఆ ఇష్యూ ఎక్కువ అవ్వచ్చు. వాటికి జింజర్ టీ అంటే అల్లాన్ని టీగా తీసుకొని భోజనం తర్వాత అంటే అల్లం చిన్న ముక్కని దంచి నీళ్ళలో వేసుకుని బాగా మరగబెట్టి తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం కానీ కొంచెం తేనె కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకొని తాగినట్టయితే మనకి జీర్ణరసాలు బాగా ఊరుతాయి, ఎసిడిటీకి చక్కటి పరిష్కారం అవుతుంది. ఓకే అండి, ఇది మగ్గిపోయింది. మంచి అరోమాస్ మనకి ఆ ఒక మెంతి కూర అరోమా మనకి బాగా వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ వండుకున్నటువంటి కొర్ర అన్నాన్ని కలిపేసుకుందాం. తగినంత సాయంత్రం మొత్తం ప్రాపర్గా ఆ ఉప్పు కలిసేటట్టు కలిపేసుకుంటే మనకి కొర్ర పచ్చి బఠానీ మెంతి అన్నం తయారైపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది మనకి. ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క ఎండలు పెరగకుంది మన భోజనంలో చాలా తేలికపాటు అంటే మన శరీరానికి అంటే మన జీర్ణాశయానికి చాలా తేలిగ్గా అరిగేటువంటి ఫుడ్ తీసుకోవాలి. మసాలాలు చాలా వరకు తగ్గించాలన్నమాట. ఇక్కడ ఈ సీజన్లో మనం తీసుకునే మసాలాలు శొంఠి కానీ లేకపోతే జీలకర్ర కానీ మెంతులు కానీ ఏవైతే మనకి శరీరానికి చలవ చేస్తాయో మన జీర్ణాశయానికి చాలా తేలిగ్గా ఉంటాయో వాటినే తీసుకోవాలి. దానివల్ల మన ఎస్పెషలీ ఈ చైత్ర మాసం నుంచి మన శరీరాన్ని డీటాక్సిఫై చేయాలి అన్నమాట. ఇప్పుడు దాకా మనం పాల్గొన మాసం దాకా శిశిర ఋతువు అంటే చలికాలం దాకా మన శరీరాన్ని పోషిస్తాం. మనం ఎన్నో రకాలైనటువంటి ఫుడ్స్ని తీసుకుంటాం. ఆ టైంలో ఎక్కువ దుంపకూరలు అలాంటివి తీసుకుంటాం. దానివల్ల మన శరీరంలో కఫం అనేది ఎక్యుములేట్ అవుతుంది, పిత్త బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ సీజన్ నుంచి మన బాడీలో కఫ అగ్రివేట్ అవుతుంది అనమాట. దీనివల్ల చాలా రకాలైనటువంటి మనకి జ్వరాలు కానీ లేకపోతే ఇమ్యూనిటీ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కఫ అగ్రివేట్ అయినందువల్ల. దానికి మన ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకునేటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. చాలా తేలిక పదార్థాలు చేసుకొని బాడీని డీహైడ్రేట్ చేస్తూ ఉండాలన్నమాట. దాని గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం. ఓకే అండి, మనకి ఇది తయారైపోయింది. ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఫైనల్గా మనం నిమ్మకాయని సర్వ్ చేసుకునే ముందు పిండుకోవచ్చు. దీనికి పెట్టుకొని ఎప్పుడైతే మనం దాని టేస్ట్ చూస్తామో ఆ టైంలో లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం మెంతికూరని చల్లుకున్నాను. ఓకే అండి, మనకి ఎంతో కమ్మని మరియు మనకి ఈ ఋతువులో మన శరీరం తేలిగ్గా జీర్ణం చేసుకున్నటువంటి ఆహారం కొర్ర పచ్చి బఠానీ మెంతి అన్నం తయారైపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. కొర్ర పచ్చి బఠానీ మెంతి అన్నానికి కావాల్సిన పదార్థాలు:
కొర్ర అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చి బఠాణి 1/2 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, జీలకర్ర 1 చెంచా, శనగపప్పు 1 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉల్లి తరుగు 1/2 కప్పు, వెల్లుల్లి 3, నిమ్మరసం కొంచెం, నూనె 2 చెంచాలు, సైంధవ లవణం రుచికి సరిపడినంత. కొర్ర పచ్చి బఠాణి మెంతి అన్నం తయారు చేయ విధానం: ఒక ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి అది వేడైన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, శనగపప్పు, పచ్చిమిరపకాయ, ఉల్లి తరుగు కూడా వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చి బఠాని, కరివేపాకు, మెంతి కూర వేసి తర్వాత తయారుగా పెట్టుకున్నటువంటి కొర్ర అన్నం తగినంత సైంధవం వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి వడ్డించుకొని సర్వ్ చేసే ముందు నిమ్మరసం పిండుకుంటే ఎంతో కమ్మని కొర్ర పచ్చి బఠాని మెంతి అన్నం తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని రుచి చూసి దీన్ని ఎలా ఉందో చెప్తాను. మనకి జీలకర్ర, ఆ మెంతి కూర ఫ్లేవర్ చాలా కాంబినేషన్ చాలా బాగా పట్టి చాలా రుచిగా ఉంది. మనకి ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసి పెడితే పిల్లలకే కాదండి, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి ఫుడ్స్ తీసుకున్న వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి ఎమినో యాసిడ్స్, ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్ అలాంటి శరీరానికి ప్రాపర్గా ఉండటం. ఈ మెంతి కూర అనేది ఎస్పెషల్లీ లేడీస్ ఇష్యూస్కి చాలా బాగా పనిచేస్తాయి. జీలకర్ర మెంతి కూర కాంబినేషన్స్ అనమాట. ఒక మెడిసిన్ లాగా పనిచేస్తూ మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మసాలా, కోకం, కొబ్బరి పాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా, కోకం, కొబ్బరి పాలకు కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, కోకం రసం 2 చెంచాలు, అల్లం తురుము 1/2 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిర్చి తరుగు 1/2 చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా, ఆవాలు 1/2 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు. మసాలా, కోకం, కొబ్బరి పాలకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సులువైన డిష్ అండి. ఇది శరీరానికి చలవ చేయటమే కాకుండా ఎస్పెషల్లీ మనకి ఇమ్యూనిటీ పెంచేదానికి, మన శరీరం డీటాక్స్ చేయడానికి, ఎస్పెషల్లీ లివర్ ఫంక్షన్ పెరిగేదానికి, కిడ్నీ ఫంక్షన్ అంటే కిడ్నీ ప్రాపర్గా పనిచేసేదానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ మనకి ఎండాకాలంలో స్కిన్ అంతా కూడా స్వెట్టింగ్ వీటి మినరల్స్ వల్ల ఎక్కువ కూడా మనకి ఒక రకంగా తయారవుతుంది. దాన్ని స్కిన్ టోన్ అవటానికి కూడా ఈ యొక్క కోకం అండ్ కొబ్బరి పాల కాంబినేషన్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. బాడీ ముఖ్యంగా హైడ్రేట్ అవుతుంది అనమాట. అంటే లూజ్ అయినటువంటి మినరల్స్ని శరీరం మళ్ళీ పొంది శరీరం స్కిన్ అది చక్కగా తయారవుతుంది. కోకం ఇది కూడా మనకి ఒక సిట్రస్ ఫ్రూట్ లాగా అనమాట. కోకం అనేది ఫ్రూట్ లాగా దొరుకుతుంది. ఇది ఎస్పెషల్లీ కొంకణ్ రీజియన్లో ఎక్కువ ఉంటుంది. మనకి ఎట్లయితే చింతపండు అలా వాళ్ళు ఎక్కువ దీన్నే వాడతారు. ఇప్పుడు అన్ని ప్లేస్లో దొరుకుతుంది. ఇది మన బాడీలో చెడు కొలెస్ట్రాల్కి, వెయిట్ లాస్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కోకం అనేది ఎవరికైనా ఒబెసిటీ ఉంటే వాళ్ళు మజ్జిగలు వేసుకొని తాగొచ్చు, లేదా కొబ్బరి పాలు వేసుకొని, లేకపోతే అట్లా దాన్ని ఇట్లా జ్యూస్ లాగా తీసుకొని రోజు రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ పోతే లివర్ ఫంక్షన్ పెరుగుతుంది. వాళ్ళు ఒబెసిటీ నుంచి చక్కగా దీనికి పరిష్కారం దొరుకుతుంది అనమాట. కోకం అంత మంచిది. కోకోనట్ మిల్క్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్కిన్, లివర్ ఫంక్షన్కి అన్నిటికి కూడా చాలా మంచిది. దీన్ని ఈ విధంగా మనం సూప్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే షర్బత్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సూప్ లాగా దీన్ని రైస్లో తీసుకోవచ్చు, లేకపోతే అలా కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా. దీనికి కొబ్బరి నూనె అయితే బాగుంటుంది. ఈ ఒక డిష్కి కొబ్బరి నూనె వాడినట్టయితే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అది కూడా గానుగాడిచ్చిన కొబ్బరి నూనె. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకున్నాం. ముఖ్యంగా ఈ చైత్ర మాసంలో ఎక్కువ మనకి ఫెస్టివల్స్ వస్తాయి. శ్రీరామనవమి కానీ, ఉగాది కానీ, ఇవన్నీ కూడా ఈ టైంలోనే వస్తాయి మనకి. ఎస్పెషల్లీ ఈ టైంలో మనకి లేత చిగుళ్ళు ఎక్కువ వస్తాయి. అన్నీ కూడా మనకి మామిడి చిగురు కానీ, నేరేడు చిగురు కానీ, జామ చిగురు కానీ, ఆ చిగుళ్ళు ఎక్కువ తీసుకున్న వల్ల చాలా మంచిది. మనకి కఫానికి చాలా మంచిది. ఎస్పెషల్లీ మామిడి చిగురిని కానీ మనం తీసుకున్నట్టయితే ఇక గొంతులో ఉన్నటువంటి కఫాన్ని కానీ, లేకపోతే
గొంతునంతా వోకల్ కార్డ్ అంటాం, స్వరపేటిక, అది చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ సింగర్స్ అలాంటి వాళ్ళు లేత మామిడి చిగురిని కషాయంలాగా కసుకొని తాగుతున్నట్టయితే వాళ్ళకి ఈ గొంతు టోన్ చాలా బాగా పలుకుతుంది అన్నమాట. అందరు తీసుకోవచ్చు, వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కఫానికి ఒక మంచి రెమెడీ లాగా పనిచేస్తుంది. యా వేడవుతుంది. ఆవాలు కొంచెం అట్లా పట్టు అన్న తర్వాత అల్లం, నెక్స్ట్ పచ్చిమిర్చి, కావాలంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి. అది మన యొక్క టేస్ట్ బట్టి. ఆల్రెడీ కోకం వీటి పులుపు ఉంటుంది, కొబ్బరి మిల్క్ థిక్గా ఉంటుంది, కొంచెం తీగా ఉంటుంది కాబట్టి యాడ్. మీకు కావాలంటే కొంచెం లైట్గా అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేసానికి, అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేసానికి ఆ బెల్లం కూడా మనకి పనిచేస్తుంది. చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఇది కొంచెం ఒక 2 minutes మగ్గాలి, కొంచెం మగ్గి ఆ ఎసెన్స్ అంతా కూడా దాంట్లో దిగాలి. ఎసిడిటీ ఎక్కువ ఉంటే ఒక్కోసారి తినంగానే మనకి బాగా గొంతులో మండినట్టు, చెస్ట్లో మండినట్టు, చాలా తికమకైనట్టు అలా ఉంటుంది ఎసిడిటీ వల్ల. అలాంటి టైంలో యాసిడ్ని బ్యాలెన్స్ చేసేదానికి వెన్న తీసిన మజ్జిగలో కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం సైంధవలను కలిపి పల్స్గా ఉన్నట్టు 1 గ్లాస్ కానీ 2 గ్లాసులు తాగినట్టయితే మంచి ఉపశమనం ఉంటుంది. ఓకే అండి, మనకి పోపు అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి ఇప్పుడు మనం కొబ్బరి పాలు చేసేస్తున్నాం. ఇప్పుడు కోకం జ్యూస్ అనమాట. అంటే ఇది నానబెట్టి, అంటే ఇది నీళ్ళల్లో నానబెట్టి ఓకే అలా తీసామన్నమాట. ఇది రెడ్డిష్ లాగా ఉంటుంది, చూస్తాం రెడ్డిష్ కలర్, అంటే ఒక పింక్ కలర్లో అవుతుంది. కలిపేసి ఫైనల్గా మనం దీనికి తగినంత సైంధవ లవణం, జీలకర్ర పొడి, అంటే వేపి పొడి చేసుకుంటుంటే జీలకర్ర యాడ్ చేసి మసాలా, కోకు, కొబ్బరి పాలు తయారైపోయినవి. ఈ ఋతువులో మనం ఇలాంటివి తీసుకున్నట్టయితే మన శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది, మన బాడీ హైడ్రేట్ అవుతుంది. ఎస్పెషల్లీ మన స్కిన్ కానీ మన లివర్ ఫంక్షన్కి చాలా బాగా పనిచేయటమే కాకుండా బాడీ కూడా డీటాక్స్ అయ్యి మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మన సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుని టేస్ట్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, చూడడానికి బాగా పింకిష్ కలర్గా వైట్ పింక్ కలిపి చాలా సూదింగ్గా ఉంది. ఓకే అండి, దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. మసాలా, కోకం, కొబ్బరి పాలు కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, కోకం రసం 2 చెంచాలు, అల్లం తురుము 1 చెంచా, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిర్చి తరుగు 1 చెంచా, జీలకర్ర పొడి 1 చెంచా, ఆవాలు 1 చెంచా, సైంధవలను రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు. మసాలా, కోకం, కొబ్బరి పాలు తయారు చేసే విధానం: ఒక పాన్ పెట్టుకుని కొబ్బరి నూనె వేసి ఆవాలు, తరిగిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానికి కొబ్బరి పాలు, కోకం రసం, తగినంత సైంధవలను, జీలకర్ర పొడి వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని మసాలా, కోకం, కొబ్బరి పాలు రెడీ అవుతాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పుల్లగా ఇంకా కొబ్బరి పాలు స్వీట్, అండ్ ఎస్పెషల్లీ ఆ జీలకర్ర వేసాం కదా, అల్లం, అది ఆ ఫ్లేవర్తో చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇది మనకి ఒక మంచి సూప్ లాగా, ఈ ఎండాకాలానికి సంబంధించిన సూప్ లాగా బాడీని చలవ చేసడానికి చక్కగా పనిచేస్తుంది. ఓకే అండి, చూసాం కదా మనం ఈ చైత్ర మాసంలో మనం మొదటగా ఈ 2 వంటలు చేసాం. మొదటిగా కూరలతోటి పచ్చి బఠానీ మెంతి అన్నం, రెండవది మసాలా, కోకం, కొబ్బరి పాలు.
ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.